ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి ఆ ప్రియదర్శి వెళ్తాడు. ప్రియదర్శి అప్పటి వరకు ఒక మంచి యాక్టర్ అని చెప్పి నార్మల్ గా అంత ముందు సినిమాలు చేసాడో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఈ సినిమా ఇంకా తనకి బ్రేక్ ఫస్ట్ సినిమా అనుకుంటా మేబీ. ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. అదే ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి సీన్ లోకి వెళ్తాడు. సీన్ లోకి వెళ్ళిన తర్వాత వాడు పెట్రోల్ పోసుకొని వేరే వాడు అగిపెట్టి ఎలిగిస్తాడు అనమాట. ఎలిగిసి అన్న ఏందన్నా ఎలిగిచ్చేస్తావు, ఒక మనిషి ప్రాణం పోతుందా నీకు తెలియదా అని చెప్పేసి ఒక రియాక్షన్ ఉంటది. ఆ రియాక్షన్ పడి నవ్వుకున్నా. అది కాక బుక్ రాస్తా అది నా చావు నేను చేస్తా అని చెప్పేసి ఆ సీన్ కూడా చాలా అంటే చాలా వచ్చింది. పర్సనల్ గా రవితేజ గారు ప్రియదర్శికి ఫోన్ చేసి నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు అని చెప్పేసి మెచ్చుకున్నారంట. హెవీ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. నార్మల్ గా మనం ఎప్పుడైతే ఒక రియాక్షన్ ఇస్తాం కదా, వాడు ఎవడన్నా మనకి ఏదైనా పని చేస్తే మనం అలా రియాక్షన్ ఇస్తాం. ఒకడు బాగా బాగా రిచ్ లేదంటే మనకన్నా హై ప్రొఫైల్ ఉన్నవాడి తోటి మనం అంత ఈజీగా పని చేయలేము. అవునవును. సో దాన్ని చాలా కన్విన్సింగ్ గా చేసిన సీన్ ఇది. అవును, అంత కన్విన్సింగ్ గా చేశాడు మన ప్రియదర్శి.